నేను పనిచేసేటప్పుడు ధని హిల్ స్టేషన్ ఆర్టిస్టు సితార్లో. సో ధని కొడుకు ఈరోజు సూర్యతేజ తెలుగు తెరకు పరిచయం అవుతున్న కథానాయకుడిగా. సో ఇది మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. సో కంగ్రాట్స్ టు యూ బోత్, ధని అండ్ సూర్యతేజ. ఈ సినిమాకు భరతనాట్యం అని పేరు పెట్టారు కాబట్టి అరంగేట్రం చేయబోతున్న సూర్యతేజకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మహేందర్ నాకు ఒక 30 ఏళ్ళ నుంచి మిత్రుడు. సో ఆయనకు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వివేక్ సాగర్ గారు, ఆయనతో ఎప్పుడు పనిచేసినా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా టిపికల్ కాంపోజిషన్స్ అవి వినడానికి బాగుంటాయి, రాసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది దాంట్లో ఏదైనా ఆత్మని పొందుపరచడానికి. బట్ ఛాలెంజింగ్గా ఉంటుంది అండి. ఇంత మంచి పాట రాయించినందుకు మహేందర్ గారికి, వివేక్ సాగర్ గారికి ప్రత్యేక. ఈ సినిమాలో నాదో చిన్న క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు మహేందర్ అనే కుర్రోడు డైరెక్టరు, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి ఇవన్నీ నచ్చి ఏం క్యారెక్టర్ ఏమని అడగకుండా వచ్చి చేసి వెళ్ళా. కొందరు ఉంటారు కట్టిరిసి పెట్టినట్టు ఉంటుంది మాట్లాడుతుంటే, వందల నమ్రత నేర్చుకుంటారా బాబా అంట. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టులకి ఆయన ప్రేమించాల, పోయి మాట్లాడాలి. అయ్యో నువ్వు ఇక్కడే ఉండవా సామె, నేను అరే 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 ఏంది సరే ఇవన్నీ ఓకే. కానీ సినిమా బాగొచ్చింది. ఇక మా అన్న హర్ష అన్న ఉన్నాడంటే ఇకనేమి. ఇంకో కారణం ఆయన కూడా ఒక కారణం. ప్లస్ మీ నాయన ధని ఆయన ఫోన్ చేశాడు, అయ్యా పిల్లోడు హీరోకి ఇది అవుతున్నాడు అనేసరికి ఏందని కూడా నేనేం అడగను. కానీ సో సినిమా బాగొచ్చింది. పిల్లోడు మంచి విషయం గల్లోడు, ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మంచి విషయం గల్లోడు. చేసేటప్పుడు తెలిసిపోయిద్ది అది ఉప్మానా పులిహార దద్దోజనమా ఏందనేది. ఏంది సో విషయం ఉందండి సినిమాలో. 5వ తారీఖున రిలీజ్ అయ్యా కాబట్టి అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఈ చిన్న సినిమాలని ఆదరిస్తేనే పరిశ్రమ 4 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ బతుకుతారు. కాబట్టి దీన్ని జనం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత అదిగో మొత్తం ఉన్నారే మా మిత్రులు, ప్రెస్ వాళ్ళు, వీడియో మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా, వాళ్ళందరూ మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలి, ఏమమ్మా అయిపోయింది. కాబట్టి అందరూ కూడా 5వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయ్యే భరతనాట్యం, ఇందాక అన్నారే మళ్ళీ నన్ను అడగమే. భరతనాట్యం నాకు జీవితం బాగా నేర్పింది, ఆడిచింది. భరతనాట్యం ఆడిచింది కాబట్టి బాగుపడ్డా కొద్దో గొప్ప ఏంది. కాబట్టి అందరికీ నమస్కారం అండి. సెలవు. ఇప్పుడు విన్న ఈ డుగుడుగు అన్న పాట నేను రాయడం జరిగింది. అద్భుతమైన కంపోజిషన్ మా వివేక్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ సాంగ్. మహేంద్ర అన్న దురసాని కంటే ముందు నుంచి తను నిషీది అన్న ఒక షార్ట్ ఫిలిం నుంచి నాకు మంచి మిత్రుడు. ఒక మట్టి మూలాల్ని పట్టుకొని, ఒక మంచి పాయింట్ను పట్టుకొని, ఒక కథని అద్భుతంగా చెప్పడంలో ఎంతో ఆరితేరిన చాలా మంచి మిత్రుడు, మంచి కథకుడు, దర్శకుడు. ఈ చిత్రాన్ని కూడా అంతే అందంగా తీర్చిదిద్దారు. అట్లాగే ధనియేలనకు, అలా అబ్బాయి సూర్యతేజకి, మిగతా హీరోయిన్ గారికి, వీరందరికీ, క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ, ఇందులో ఆ పాట భాస్కర్ భట్లను రాసిన కృష్ణానగరి మామ నాకు రిఫరెన్స్ ఇచ్చారు. అన్న ముందు ఈ పాట వినడం కూడా చాలా సంతోషం ఉందన్న. సినిమాకి జీవితానికి పోలుస్తూ రాశాను నేను. నాకు ఇందులో బాగా నచ్చిన లైను, పడుతున్న పైకి లేసే దమ్ములుండాలే, మన టైము వచ్చేదాకా గమ్మునుండాలే అని. జీవితంలో అయినా సినిమాలో అయినా మన టైం వచ్చే వరకు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ అనేది ఈ తల్లి తన ఒడిలో ఉన్న ప్రతి కళాకారునికి ఎప్పుడో ఒకసారి టైం ఇస్తుంది. ఆ టైం అందరికీ రావాలని, వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏప్రిల్ 5th నాడు ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. దీన్ని ఆదరించాల్సిందిగా మరీ కోరుకుంటూ, దర్శకులకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. సుమ గారికి ఒక విషయం ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మామూలుగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ప్రేక్షకులు మీరు చప్పట్లు కొట్టాలి అని అడగడం జరుగుతుంది. దానికి 2 కేటగిరీస్. ఒకటి విషయం లేనోళ్ళు,
అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు చప్పట్లు కొట్టరనమాట. ఇప్పుడు నాకు కొట్టనట్టు మీరు అది కొట్టారా. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆపుతారో స్పీచ్ తెలియని వాళ్ళు కొట్టరు చప్పట్లు. సుమా గారు ఆ కేటగిరీ. సో ఇంకా మాట్లాడతారేమో అని చెప్పి అందరు సైలెంట్గా ఉన్నారు తప్ప మీ అభిమానులందరినీ మీరు తక్కువగా అంచనా వేశారు సుమ గారు. వాళ్ళు నన్ను చూసి అవాక్కైపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి ఉన్నారు. హర్ష మనం పక్క ఫ్లాట్ లోనే ఉన్నారు, జాగ్రత్త. ఆవిడ పొగిడే అవకాశం పక్క వాళ్ళకి ఎవరు. ఈ సినిమా టైటిల్కి నాకు ఉన్న సంబంధం ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ భర్త గారు ఆడించే నాట్యంలో మేము అందరం చాలా మందిలో నేను ఒకడిని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్లో దొరసాని టీంని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అండ్ శివాత్మిక అండ్ అఫ్కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు మధురచంద్ర గారు. సో కేవీఆర్ గారు అంటే నాకు ఆ సినిమా నుంచే అఫ్కోర్స్ ఎవరికైనా ఇష్టం. అటువంటి సినిమాలో నేను చేయలేకపోయినా ఫీలింగ్ ఆ మూవీ చూసినప్పుడు నాకు కలిగింది. సో ఆ నెక్స్ట్ ఫిల్మ్లో నా ఛాన్స్ దొరికింది అనేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్తా అంటే చాలా సిన్సియర్గా వింటున్నా. ఇందులో మీరు విలన్ అని కూడా అన్నారు. అదిరిపోయింది. ఇలాంటి ఇంత సీరియస్ డైరెక్టర్ ఫిల్మ్లో విలన్గా చేయడం అంటే చాలా మంచి విషయం, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. నాకేమో నవ్వు వస్తుంది, ఆయన ఏమో చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను. సో ఆ టైంలో నవ్వకూడదని నవ్వు కంట్రోల్ చేసుకుంటే ఇంకా నా వల్ల కాక, సార్ ఈ సీన్లు ఏంటి ఇలా ఉన్నాయి, నవ్వు వస్తుంది అంటే ఇది కామెడీ ఫిల్మ్ అన్నాడు. ఇది ఫస్ట్ జర్క్. సో ఇంత సీరియస్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుందని అప్పుడు నేను అనుకున్నట్టే ఇప్పుడు చాలామంది అనుకోరు. వాళ్ళందరికీ ఈ ఫిల్మ్ పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన అంటే తన హీరో కింద చెప్పే కన్నా ముందు ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఎలా బయటికి రావాలి, ఎలాగ నిలదొక్కోవాలి, వాళ్ళ నాన్నగారు పేరు ధనియేల గారి పేరు ఎలా నిలబెట్టాలి అన్న దాని మీద చాలా పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చాడు. అదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటారు కదా, అలాగా అతనే స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లేలో కూడా వర్క్ చేసి ఆ విధంగా చాలా బాగా మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు అబ్బాయి. తన రైటర్ కూడా తెలిసిందే. నాకు రైటర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అప్రిషియేషన్ దానికి ఇస్తున్నాను. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఇటువంటి ఫిల్మ్స్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అదేదో ప్యాడింగ్ కోసం చాలామంది పెట్టేస్తుంటారు నోటెడ్ యాక్టర్స్ అందరినీ. కానీ ఇందులో కనిపించే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉండడం అన్నది ఈ కథలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఈ సినిమా నాకు చాలా ఇష్టమైంది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇదో మ్యూజికల్ ఫిల్మ్ అని కూడా నాకు వివేక్ సాగర్ ఎందుకు పెట్టిన ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి. ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజు సుందరం అన్న దగ్గర నుంచే ఐ బీన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి. ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను, కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. సో రేపటి నుంచి నా టార్గెట్ వేరే జిమ్లో నేను కూడా ఓ ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటాను. నేను ఒక డైరెక్టర్ కోసం చూస్తాను జిమ్లో. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది. అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది, కానీ సౌండింగ్ అలా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటని. భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి. మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎలా మారిపోతుంది జీవితం అనేది తెలియదు. సో ఒక్క భరతనాట్యమే కాదు, కథక్, కూచిపూడి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డ్యాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ. కానీ ఇందాక కాసరల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పనిచేస్తే డెఫినెట్గా ఎవ్రీబడి అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది. సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్ లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది ఈ సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సుమ గారికి ఎక్స్ట్రా థ్యాంక్ యూ. లేదంటే నా కిడ్నీ మీద పంచలేస్తారు మీరు. అది మన టైం వచ్చేంత వరకు గమ్మున ఉండాలనే పాలసీని నేను ఫాలో అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదని. మీకు అది రివర్స్ అండి, మీకు అది రివర్స్. అన్ని ఈవెంట్స్లో మీరు ఆ టైంగా వచ్చి మాకందరికి ఆ కవరేజ్ ఇచ్చి చాలా గ్రేట్ సపోర్ట్ చేస్తారు. ఇంకా అందరు వచ్చిన ఈరోజు చీఫ్ గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మా ఫస్ట్ మూవీకి ఆ సపోర్ట్ దొరకడం మాకు చాలా ఎనర్జీగా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మా పేరెంట్స్కి. మా మదర్ ఇన్లో, మా ఫాదర్ ఇన్లో వచ్చారు ఇక్కడ.
వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ, ఎవ్రీబడి హూ ఈజ్ హియర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, డియర్ వన్స్, అందరికీ థ్యాంక్ యూ. మా మూవీ భరతనాట్యం గురించి ఒక్క మాట చెప్తాను, ప్లీజ్ చిన్న మూవీ కానీ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు. మూవీ ఖచ్చితంగా చూడండి 5th ఏప్రిల్కి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఆబ్వియస్లీ ముందు తీసుకెళ్తుంది, ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు ఈ స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ హితేష్ సరాఫ్, ఆయన లేకపోతే నేనేం లేను. థ్యాంక్ యూ సో మచ్ హితేష్, సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఈజ్ హియర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ, బికాజ్ మీ ద్వారా భరతనాట్యం మూవీ ట్రైలర్ టీజర్కి చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్, దిస్ క్యారెక్టర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. Or I hope you like this character and appreciate our work. And Mahendra sir, thank you so much for giving me this opportunity and trusted me. Thank you so much. You are such a wonderful director. I already watched your Dorsani movie, and Anand Garu and Shivatmika Garu, you have done good work in Dorsani, or already you are a great actor also. So, and Payal ma'am and Hitesh sir, thank you so much. It's really good experience working with you. And Surya, thank you. You are a wonderful co-actor, and you taught me few dialogues also. So thank you so much. వాట్ ఈస్ ద డైలాగ్? టెల్. ఏం డైలాగ్? సిగ్గులేదురా నీకు? అనవసరంగా అడిగానేమో, పర్లేదు. 2 డైలాగ్ ఏంటమ్మా? ఓన్లీ 1 డైలాగ్? నో, సో మెనీ డైలాగ్. వన్ మోర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు? నువ్వు అసలు ఏమనుకుంటున్నారు? నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఓకే, వెరీ నైస్, క్యూట్. అండ్ మీ థ్యాంక్ యూ ఆల్. ఒక్కసారి నమస్కారం. అండ్ సీ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది ఆనంద్ని, మధుర శ్రీధర్ గారిని, మహేంద్ర గారిని, వాళ్ళు ఇక్కడ అందరినీ చూడడం. ఫస్ట్లీ మహేంద్ర గారు సార్ ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. దొరసాని అన్న పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ ఒక సినిమా ఇంత కామెడీతో, ఇంత కామెడీ థ్రిల్లర్ అన్న జానర్ మీరు చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ట్రైలర్ చాలా సరదాగా ఉంది. సో ఐ హోప్ ఈ April 5th అందరూ థియేటర్కి వెళ్ళి భరతనాట్యం చూస్తారని. సూర్యతేజ గారు, మీనాక్షి గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, సలీం గారు, మొత్తం టీం అందరికీ ఐ విష్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ లక్. సినిమా మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ ఆల్వేస్. సో ఎస్, అంతే, తప్పకుండా 5th సినిమా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఈవెన్ ఐఎమ్ చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్. ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా. ఐ సా హిస్ వర్క్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ ద హోల్ టీమ్కి. And as Shivatmika said, I am so happy to see Anand and Shivatmika, Mahendra garu and Madhura Sridhar garu together, because it was a great journey, Dorsani. And anta manchi cinema. I always Mahendra garu mee work enta nenu ishtapadtaranedi meeku telusu, because n number of times I would have called him. And he's a great technician, a great director. And అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా, దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, ఇలాగే చేయాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలా మందికి ధైర్యం ఉండదండి. అది మహేంద్ర గారికి ఉంది. దట్స్ వాట్ ఐ సా ఇన్ దొర్సాని. అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్, ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యులాయిడ్. అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్య తేజ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి.
అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. సో లెట్స్ ఫైండ్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్ దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్య తేజ్కి. అండ్ ఇట్స్ సర్ప్రైజ్. నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది ఇది డిన్ స్ట్రైక్, మీరు అక్కడ రిజిస్టర్ కాలే. అండ్ దాని ఏలే గారి గురించి చెప్పొద్దు సార్, మీ సన్ అంటే మా అందరి సన్ లాగా, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే. బికాస్ his contribution to the Telugu film industry is, we cannot, there will be no words to actually explain or to talk about. So Dani garu and we all, మీరు ఎంత అయితే విష్ చేస్తూ ఎంత అయితే ప్రే చేస్తారో ఈ సక్సెస్ గురించి, మేమందరం కూడా అంతే ఫుల్ హార్టెడ్గా విల్ బి ప్రేయింగ్ ఫర్ హిమ్. అండ్ I want to talk about Payal garu and her husband. And కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నాం అన్నప్పుడు వీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ సమ్వేర్ టెక్నీషియన్స్ విషయంలో కానీ, ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ. బట్ వెన్ ఐ సీ ఇంతమంది ఆర్టిస్టులు, ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్, డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు. ఫర్ ఆల్ ద గట్స్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ సక్సెస్ సో దట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ. అండ్ మహేంద్ర గారి గురించి చెప్పేశాను. అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్. అండ్ మీనాక్షి, ఆల్ ద బెస్ట్ టు యూ, యూ స్పోక్ సో వెల్. అండ్ అంతే అండి. ఇంకా సుమా గారి గురించి స్టిల్ సుమా గారు, నేను చాలా సినిమాలు, మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఎప్పుడు మనకిద్దరికి కుదరదు, సమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్. డెఫినెట్లీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమా గారు లేకపోతే జరిగినట్టు అనిపించదు నాకు. నేనే వచ్చి అడ్డం పడిపోతూ ఉంటానండి. కార్ వేసుకొని సాయంత్రం అయినట్టయితే జేఆర్సీ శిల్పకళ వేదిక రామానాయుడు తిరుగుతూ ఉంటాను. యూఆర్ సో అమేజింగ్. అండ్ ఇంకా మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో. వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రీప్లేస్. ఆల్రెడీ 4 generations చూసేసారా? So yeah, again all the best to you, to your son and to the whole team, and I pray that you should get a huge success. And thank you so much. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా డైరెక్టర్ ఎప్పుడు చెప్తుండే, ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడ ఉన్నారు? అరే ఆవుజీ ఇద్దరు. ఎస్, జిమ్లో సినిమా ఎలా జరిగింది అని, జిమ్లో సినిమా ఎలా జరిగింది నేను నమ్మలేదు. సినిమా తీద్దామా అని ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా 2 days తర్వాత మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి. మా డాడీ కూడా నమ్మలేదు ఫస్ట్లో. బికాస్ ఆఫ్ యూ ఇట్ ఆల్ హ్యాపెండ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఫస్ట్ July 16, 2022 నాకు బాగా గుర్తుంది. ఆఫీస్ ఓపెన్ చేసిన రోజు మా ప్రొడ్యూసర్స్ లేరు, దుబాయ్లో ఉన్నారు ట్రిప్లో ఎంజాయ్ చేస్తూ. నేను ఆఫీస్ చూసి, నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. ఇప్పుడు 300 members ఉన్నారు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇంత పెద్దగా పెరిగింది మా ఫ్యామిలీ, భరతనాట్యం ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ ఆఫ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ ప్రెజెంట్ హియర్, ఆల్ ద టీమ్. మనం స్టేజ్ ముందు, మనం కళ్ళ ముందు కనిపిస్తాము అని. ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. బట్ మా సినిమా వెనకాల చాలామంది కష్టం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్స్కి, వివేక్ గారు వెళ్ళిపోయినట్టున్నారు. వివేక్ సాగర్ గారు ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఆయన మా సినిమాకి చేయడం మా అదృష్టం. బికాజ్ నేను ఎక్కడికి వెళ్ళినా అందరు అడుగుతున్నారు. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది ఈ రూపంలో. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిలిం ద్వారా ఖర్చు పెట్టారు. ఇలా మీరు చూస్తున్నారు, నా రూపంలో ఉంది అది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండవు, నాకు గుర్తు చేయవు నన్ను మిస్ అవుతాయి. అండ్ పిఆర్ఓల గురించి, వంశీశేఖర్ గారి గురించి చెప్పాలి. ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు కూడా. మా డాడీ ఏమన్నా అడిగితే కాల్ చేసి, అన్న కొంచెం ఇచ్చేయండి, ఏ అన్న వదిలే మనపై కదా అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల ప్రతి కవరేజ్లో మేము కనపడడం, మా సినిమా ఇక్కడి వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వంశీ అన్న, థ్యాంక్ యూ శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్.
I'll keep this short. Suma garu, first of all, you're looking really pretty, like always. You're really funny. యూత్ఫుల్. కానీ నా ఈవెంట్స్కి ఇప్పటి వరకు ఏది హోస్ట్ చేయలేదు. మనం ఇంటర్వ్యూస్ ఒకటే చేస్తాం. ఎగ్జాక్ట్లీ. తొక్కేస్తున్నారు నన్ను. వస్తా, వెల్కమ్ వెరీ సూన్. Please. I'll start with, first of all, Bharatanatyam. Today is a special day for so many people. I feel like the families and friends of everyone important on the stage is here and to support them. So Bharatanatyam looks very, very interesting. Chala quirky ga. One of my favorite genres, crime comedy. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెనెవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిలిం, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్డ్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. It's a really nice entry into the industry. I hope you have a very good April 5th and your bank balance is increasing on that day. Before I speak about the main cast and crew, ఇక్కడ ఈ కేవీఆర్ మహేంద్ర అన్న నాకు నిన్న పొద్దునే ఫోన్ చేసి, ఆనంద్ దిస్ ఈవెంట్ కెన్ యూ కమ్ అంటే, ఐ సెడ్ అఫ్ కోర్స్ అన్న, మీకోసం ఏదైనా చేస్తే ఐల్ కమ్, ఐఎమ్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ అంటే రామానాయుడు అన్నాడు. రామానాయుడు అనగానే విత్ మీ, మహేంద్ర అన్న, శివాత్మిక, ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది. ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని ఈ సినిమా ఇలా చేస్తారా, అలా చేస్తారా, లేదు ఇలా చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. బట్ దెన్ ఇట్ హ్యాపెన్, ఇట్ ఆల్ స్టార్టెడ్ దేర్. అండ్ సడన్లీ ఆఫ్టర్ a few years, after 4 or 5 years, coming back to your second film, it feels so special because నేను ఎప్పుడు దొరసాని గురించి నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఏదైనా అవార్డు వచ్చినా, నేను వేరే ఎక్కడికన్నా ఈవెంట్స్కి వెళ్ళినా చాలామంది వచ్చి దే స్పీక్ అబౌట్ 3 films of mine. They speak about దొరసాని, they speak about మిడిల్ క్లాస్ మెలడీస్ ఏమో ఓకే బొంబాయి చట్నీ అని చెప్తుంటారు, and Baby, of course. And Dorasani is so fond for so many people. Maybe we didn't do wonders in the box office, కానీ చాలా మందికి అది చాలా నచ్చింది because of the aesthetics of the film, what we tried to portray through that film. And ఆ సినిమాలో అందరం డెబ్యూటాన్స్, ప్రతి ఒక్కరు, from the DOP, the technicians to the art director, myself, Shivatmika, and of course Mahendra Anna also. So for all of us to still be in the industry 5 years later and be here and be relevant is something special. Ade confidence though, I want to tell you, Surya and Meenakshi, more than anything, sometimes you'll feel like acting is easy, but then to be a successful actor is what the game is. So but then చాలాసార్లు నేను దొరసాని అప్పుడు ఈ నర్వస్నెస్ తోటి చాలా ఆలోచనలు పెట్టుకొని ఏం చేయాలి ఈరోజు ఈ సీన్ కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఏమేమో చేద్దామని అట్లా లోపల ఫుల్ టెన్షన్ పెట్టుకొని ఏదో చేస్తుండే. I realized at the end of the day, it's all about having fun. Whatever you're doing, if you like it, you just have fun and be happy with what you're doing. At the end of the day, you'll find success. Even if it's not one film, it'll be some other film, and you will find it no matter what. So just strive,
త్రూ ఎనీ బిజినెస్ యాక్చువల్లీ చాలామంది చెప్తుంటారు ఎనీ బిజినెస్కి ఏంటంటే ద స్ట్రగుల్ ఇస్ టు సర్వైవ్. సో యూ జస్ట్ సర్వైవ్ అండ్ బీ హ్యాపీ అండ్ హ్యావ్ ఫన్. యుల్ బీ హియర్ ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్. అండ్ ఐఎమ్ షూర్ లైక్ ఆల్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ దాట్. And someone really special I want to talk about is Daniela Garu. Sir, ప్రతి ఒక్క పబ్లిసిటీ స్టార్ట్స్ విత్ పోస్టర్. ఏ సినిమా ఇప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా దాని కింద వాళ్ళ ఇప్పుడు ప్రభాస్ అన్న అప్డేట్ కావాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ పోస్టర్ ఎక్కడ, సినిమా పోస్టర్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తుంటారు. సో ఎనీ హీరోస్ ఫ్యాన్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ పోస్టర్స్, ఆస్కింగ్ ఫర్ టైటిల్, ఆస్కింగ్ ఫర్ కంటెంట్. అండ్ ది ఎసెన్స్ ఆఫ్ సర్వైవల్ ఇస్ యూ. ఎందుకంటే 25 years నుంచి యూ సా సో మెనీ డిఫరెంట్ ఏజెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇన్ యువర్ లైఫ్ టైమ్. అంటే కెమెరాలు మారిపోయినాయి, హౌ వి ప్రింట్ పోస్టర్స్ మారిపోయింది, ఎలా పబ్లిసిటీ చేస్తాం అనేది కూడా మారిపోయింది. మీరు ఇక్కడ ఉండి చాలా మంచి సినిమాలు ఇంకా చేస్తున్నా అంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ హోప్ ఐ కెన్ డూ అ ఫిల్మ్ విత్ యూ సమ్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్, సార్. యా. అండ్ many other dignitaries were here. Madhura Sridhar sir, Abhishek Agarwal sir, all of you. It was really special to be here. And the man KVR Mahendra, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించిన whenever I see a message from him, ప్రతి సినిమా తర్వాత నాకు ఏదో ఒకటి మెసేజ్ చేస్తాడు. విల్ బి లైక్, తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, తమ్ముడు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ అనేది. ఆఫ్టర్ 5 years నేను ఆ రోజు దొరసాని ప్రీ రిలీజ్లో కూడా ఇదే అన్నా, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ బ్రదర్, మా అన్నలాగా చూస్తా అని. ఈ రోజుకి అదే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నేను ఊరికొస్తా అన్నా, మీకోసం ఏదైనా చేస్తా అనే స్పేస్లో ఇక్కడికి వచ్చిన. అన్న, దొరసాని ఈజ్, ఐల్ బీ ఆనెస్ట్ అండ్ ఐల్ టెల్ యూ, ఐ వాజ్ నెవర్ రెడీ ఫర్ యాక్టింగ్. బట్ ఐ ఫీల్ లైక్ దొరసాని వాజ్ మై గ్రాడ్యుయేషన్. Because it taught me so much, taught me to work with co-actors and learn from them. And అసలు ఏంటి సెట్లో వైబ్ ఏంది, దాని ముందు ఎప్పుడు ఒక సెట్లో కూడా లేకుండే. ద ఫస్ట్ టైమ్ I was on set was I was in front of a camera and I'm like, okay, this is the dialogue, this is the shot అనే స్పేస్లో ఉండే. సో మహేంద్ర అన్న, మీరు చాలా పేషెన్స్తో అంతమంది డెబ్యూటెంట్స్తో ఒక చాలా మంచి సినిమా ఇచ్చారు. సంథింగ్ దట్ వీ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ హోల్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్టర్ April 5th all of you will feel that with this film as well, Bharatanatyam. Every technician, all your family members and everyone will be proud of you guys. And of course Jeevita garu is here. She's always ఎప్పుడు మా అన్నని కానీ నన్ను కానీ ఎప్పుడు చూసినా షీ హ్యాస్ అ వెరీ లవ్వింగ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్. అండ్ షీ ఈజ్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ, వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్, ఏం చేస్తున్నారు, వెదర్ యూర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్ అనేది. ఇట్స్ సచ్ అ లవ్వింగ్ థింగ్ టు సీ యూ ఆస్క్ దట్ ఆల్వేస్. అండ్ శివ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్, supporting our director. Just now she was telling me here, మన మహేంద్ర అన్న, ఐ డోంట్ నో, మీరు చెప్పాలి ఇది ఇంకా అలవాటు ఉందా లేదా. ఇప్పుడే శివాత్మిక ఇంకా గుర్తు తెచ్చుకుంది 5 years అయినా. ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలంటే సపోజ్ మనం 10% చేసిందంటే ఇంకో 50% యాడ్ చేయి, 50% కావాలి నాకు ఇంకా అని చెప్తాడు. 50% అయ్యి ఓపెన్ టియర్ రావాలి ఇక్కడ నుంచి, అవన్నీ చెప్తుంటాడు. అండ్ సంథింగ్ ఎల్స్ ఈ సేస్, వాట్ డస్ ఈ సే, ఇఫ్ సమ్ ఏదన్నా చాలా మంచి మూమెంట్ జరిగితే ఫ్రమ్ ద మానిటర్ అని మ్యాజిక్ అని అరుస్తాడు. సో దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్, యు నో, అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని ఒక చైర్లో కూర్చున్నా దే హ్యావ్ సమ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఎక్కడి నుంచో చాలా సినిమాలు చూసి ఎంతో నేర్చుకొని, థియేటర్స్ ఆర్ దేర్ స్కూల్స్ ఫర్ ఫిల్మ్స్. సో ఇట్ వాజ్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఐ స్టిల్ ఇప్పుడు డేజావు లాగా ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి. సో ఐ జస్ట్ విష్ యూ everyone, all the teams, everyone part of this team, my best wishes. April 5th is Bharatanatyam. April 5th is also Family Star. Rendu cinemalu manchiga chudandi, enjoy cheyandi. And I hope
everything turns out to be a successful